ముందుగా నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు మాత్రమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ రాజేష్ గౌడ్ గోపాలమిత్ర. నా యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ గోపాలమిత్ర రాజేష్. అయితే రైతుకి ఒక 10 పశువులు ఉన్నాయి. అందులో ప్రతిసారి కూడా కృత్రిమ గర్భధానంతో పశువులను కట్టిస్తాడు. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు 3 నెలల తర్వాత చూడి పరీక్షలు చేయించేది. కొన్ని సందర్భాల్లో రైతు కూడా కొంచెం పొరపాటు పడుతుంటాడు. 6 నెలల వరకు కూడా అంటే చిక్కబడుతుందనే అపోహతోటి చిక్కబడుతుంది, కట్టింది ఇది మళ్ళీ ఎదకు రాలే కదా అని చెప్పేసి అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అటువంటి సందర్భాలు ఏర్పడకుండా ఇప్పుడు మనకి ఏమైందనంటే ఒక చిన్న అంటే టెస్ట్ కిట్ వచ్చింది. అంటే హ్యూమన్లో ఎట్లా యూరిన్ తోటి టెస్ట్ చేసి పాజిటివ్ రిజల్ట్ ఎట్లా చూస్తున్నారో మన ఇటు పశువులకు కూడా బ్లడ్ శాంపిల్స్ తోటి టెస్ట్ చేసి దాంట్లో రిజల్ట్ బయటపడుతుంది. ఆ యొక్క టెస్ట్ని ఈరోజు చేద్దాం, మనం చూద్దాం అది ఎటువంటి రిజల్ట్స్ వచ్చింది, ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. పశువులకి ప్రెగ్నెన్సీ వెరిఫై చేయడానికి వచ్చిన కిట్ ఇదేనండి, బోవిన్ ప్రెగ్నెన్సీ ర్యాపిడ్ టెస్ట్ కిట్. అయితే దీనిని మనం 4 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచుకోవాలి. ఇప్పుడు అందులో రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రెగ్నెంట్, సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చేయాల్సి వస్తుంది అనుమానాస్పదం, థర్డ్ వన్ వచ్చేసి నెగిటివ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ఆ కిట్ పని చేయట్లేదు అని చెప్పేసి మనం ఈ కిట్లో ఒక 3 రకాల పరికరాలు ఇస్తాడు. అవి ఏంటివో చూద్దాం. ఒకటి ఏంటంటే కిట్లో మనం టెస్ట్ చేయడానికి ఒక పరికరము, దాంతోపాటు మనం బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ఐవి సెట్, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా డైలెంట్ అంటే బ్లడ్ మరియు డైలెంట్ కలిపితేనే మనకు ఆ ఫలితం అనేది వస్తుంది. అయితే మనకేంటంటే ఈ బ్లడ్ తీసుకోవడానికి ఆ పరికరం ఐవి సెట్ కంటే నిడిల్తో అంటే సిరంజ్తో తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. గేదె కొంచెం మనకు వినయ్ కాబట్టి కట్టేసుకొని ఇలా ఈ విధంగా ఒక 2 ml బ్లడ్ మనం సిరంజ్ తోటి తీసేసుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆ యొక్క పరికరంలో ఒక 2-3 డ్రాప్స్ బ్లడ్ వేసేసిన తర్వాత దాంతోపాటు మనం ఆ కిట్లో వచ్చినటువంటి డైలెంట్ని అందులో మిక్స్ చేయాలి. అదొక 2-3 డ్రాప్స్ వేయాలి, 2 డ్రాప్స్ వేయాలి అంతే. మనకు 3 డ్రాప్స్ బ్లడ్, 2 డ్రాప్స్ వచ్చేసి ఆ డైలెంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు వెయిట్ చేస్తే మన యొక్క రిజల్ట్ వస్తుందండి, అది నెగిటివా పాజిటివా అని చెప్పేసి. మనం ఇప్పుడు బ్లడ్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఇగో డైలెంట్ని తీసుకొని అందులో ఒక 2 డ్రాప్స్ వేయాలి. చూడండి, 2 డ్రాప్స్ వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు వెయిట్ చేస్తే కొన్ని సందర్భాల్లో 10 నుంచి 15 నిమిషాల్లోనే మనకు రిజల్ట్ వస్తుంది. 20 నిమిషాలు అయితే వెయిట్ చేస్తే చాలా బెటరు. మన ఈ యొక్క టెస్ట్ కిట్ని ఎప్పుడైనా టెస్ట్ని మాత్రం అయితే 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రం చేయాలి. అటువంటిప్పుడు ఏంటంటే ఉదయం సాయంత్రం అలా చేస్తే ఆ ఉష్ణోగ్రత వద్ద చేస్తేనే మనకు రిజల్ట్ అనేది బయటపడుతుంది. ఫలితం కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫలితం ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. సి మరియు టీ వచ్చిందండి, అంటే గేదె పాజిటివ్. కిట్టు గురించి మన రైతు మాటల్లోనే. హాయ్ ఫ్రెండ్స్, ఈ 2 బర్లకు నెల క్రితం నేను సెమన్ చేయించాను. సెమన్ చేసినాక 3 నెలలు వెయిట్ చేయకుండా నెల రోజులలోపే ఈ రెండింటికి నేను ఈ కిట్టు ద్వారా చెకప్ చేయడం జరిగింది. ఈ 2 దాని మనకు 3 నెలల వరకు వెయిట్ చేయకుండా నెల రోజులలోనే రిజల్ట్ తెలిసింది. రైతుకు టైం వేస్ట్ కాకుండా మనం ఏదో ప్రయత్నం చేసుకోవడానికి ఎదగడానికి చేసుకోవడానికి మనకు అందుబాటులో వచ్చింది కిట్టు. ఈ కిట్టు ద్వారా చాలా బెనిఫిట్, మనకు టైం వేస్ట్ కాదు, 3 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగా పనిచేస్తుంది కిట్టు కూడా. 2 రిజల్ట్ వచ్చాయి, సక్సెస్ అనేవి వచ్చాయి. సంతోషంగా ఉంది మాకు. చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్ రావడం జరిగింది 2 గేదెలు కూడా. ఈ యొక్క పరికరం పూర్తిగా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే మాత్రం రైతులకు చాలా లాభం చేకూరుతుంది.